శేరలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, ప్రశాంతి నగర్, ఆదర్శ నగర్ కాలనీల్లో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వ్యక్తులు వాహనాలపై వచ్చి రోడ్ల పక్కన చెత్త వేసి వెళ్తున్నారని తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ సీనియర్ నాయకులు మురుగేష్ వేలు ఆరోపించారు. రోడ్లపై చెత్త వేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొని ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెత్త పేరుకుపోయిన ప్రాంతానికి సమీపంలో ప్రైవేట్ పాఠశాల ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. గత వారం రోజులుగా ప్లాస్టిక్ వ్యర్థాలు, తినుబండారాల అవశేషాలు, ఇతర చెత్తను రోడ్లపై పడేస్తున్నారని తెలిపారు. దగ్గర మనకు 2 సంవత్సరాల నుంచి అవుతుంది. డైలీ కంప్లైంట్లు ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్ ఇచ్చినాము, కార్పొరేటర్లకు ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం. కానీ ఇప్పుడు దాకా దాని గురించి బాధ్యత ఎవ్వరు తీసుకుంటలేరు. ఈ కచరా అనేది డైలీ వేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా అయినారు. ఏమనంటే మీద మీకెందుకు అని ఇట్లా మొత్తుకుంటారు. అందరు కంప్లైంట్లు ఇచ్చినాం, ఆఫీసర్లకు ఇచ్చినాం, లోకల్ లీడర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. కానీ మాకు ఏం సమస్య పూర్తిగా అవుతలేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చర్యలు తీసుకోకపోవడము, ఇట్లా రోడ్డు మీద వేసినా కానీ వాళ్ళు చేయడం లేదన్న. ఫస్ట్ జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవిత అక్క, జై వాసిలి చంద్రశేఖర్ అన్న. మన మీడియం సోదరులకు, మన ప్రజలకు నా తరపు నుంచి నమస్తే. ఇది 1 వీక్ నుంచి ఈ చెత్త ఎట్లనే పడింది. ఇది కొత్త ఏమి కాదు, ఎవ్రీడే ఇదే రొటీను. కంప్లైంట్ చేస్తా వస్తారు, ఒకరోజు తీస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు, అంతే వదిలేస్తారు. ఇది చెత్తలు. స్కూల్ పక్కన చూస్తే మీకు స్కూల్ కనిపిస్తుంది, స్కూల్ ఉంది. స్కూల్ పిల్లలు వస్తున్నారు, పోతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్. ఇది పబ్లిక్ ప్లేస్ అంటే పబ్లిక్ రోడ్లో ఇప్పుడు చూడండి ఎంతమంది బండిలు పోతుంది. స్కూల్ పిల్లలు చూడండి పోతున్నారు, స్కూల్ పిల్లలు పోతున్నారు. మీకు ఇంటికాడ చెత్త బండి వచ్చేటప్పుడు చెత్త బండిలో వేయడానికి మీకు 100 రూపాయలు ఇవ్వడానికి మీకు అంత బద్ధకం అవుతుందా? ఇక్కడ దీనివల్ల నిన్న వర్షం పడింది, దోమలు వస్తుంది, పిల్లలకి ఎంత ప్రాబ్లం వస్తుంది, పక్కింటోళ్ళకి ఎంత ప్రాబ్లం వస్తుంది. ఇది మీ ఇంట్లో మీరు ఎట్లయినా గలీజ్గా పెట్టుకున్నారా? లేకపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇది ఇక్కడ పడితే పక్కన స్కూల్ తినేసి డైలీ తీయాలనేసి వాళ్ళకి ఒక తెలివి లేదా? ఏం చేస్తున్నారు? ఇది ఓడవడానికి రారు, చెత్త తీయడానికి రారు. ఇదేంటిది పబ్లిక్? ఇది ఎందుకంటే ఇది వచ్చి స్లమ్ ఏరియా అనేసి అంటారు కదా, అందుకని దీన్ని పట్టించుకుంటలేరు. ఈ డ్రాయింగ్స్ పక్కన డ్రాయింగ్స్ కాలేజ్ ఉంది, ఎక్కడ కనిపిస్తుంది మీకు? చూడండి, ఎక్కడ కనిపించదు. పక్కన గుల్మార్ పార్క్ ఉంది, రోడ్ మీద కనిపిస్తుందే? కనిపించదు. అంటే వాళ్ళు హై క్లాసులు, మేమంతా లో క్లాస్ ఇక్కడ ఉండేటోళ్ళు. మేము అడిగేది ఏమంట, పబ్లిక్ తెలియలేదు, మున్సిపాలిటీ వాళ్ళకి తెలివి ఉండాలి కదా. స్కూల్ పక్కన పడుతుంది అంటే ఎవ్రీడే తీయడానికి వాళ్ళకి ఇది ఉండాలి. లేకపోతే ఒక కెమెరా పెట్టించి ఓరు వేస్తుండో వాని మీద కంప్లైంట్ రేస్ చేయడానికి మీకు అయితే లేదు. ఇది ఏం చేస్తున్నారు మీరు పబ్లిక్ ప్రాపర్టీ మీద? అడిగితే మేము పంపిస్తున్నాం. ఇంకా చూసారంటే మా ఏరియాలో 10 days 15 daysకి ఒకసారి ఓడవడానికి వస్తారు. అడిగితే సార్ మా దగ్గర ఇక్కడ పబ్లిక్ లేరు సార్, మంచిలు లేరు, డౌన్స్లో పంపించారు, మెయిన్ రోడ్లో పంపించారు, గుల్మార్గ్ పంపించారు. అప్పుడు మేము ఓట్లు వేస్తలేమా? మేము ఖాళీ ఓట్లు వేయడానికే ఉన్నాం, కానీ మిగిలింది మా గవర్నమెంట్ నుంచి మాకు ఏది లేదు కదా. దాని గురించి నేను మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను ఏమంటే, ప్లీజ్ దీని గురించి చూడండి. చాలామంది పబ్లిక్ ప్రాబ్లం అవుతున్నారు. పిల్లలు చాలామంది, పబ్లిక్ అయినా పెద్దోళ్ళకైనా చిన్న పిల్లలు ఎంతమంది పోతున్నారు తెలుసు ఇక్కడ. ఎవ్రీడే మార్నింగ్ అయితే 12 o'clock అవుతుంది, అండ్ ఈవినింగ్. నేను జిహెచ్ఎంసీకి నేను ఏం ప్రిజాల్వ్ చేస్తున్నాను అంటే, ఈ వారం నుంచి ఇక్కడ ఈ చెత్త అట్లనే ఉంది. మీరు కానీ రేపటి లోపల తీయకపోతే మేమే బండి పెట్టి మున్సిపాలిటీ ఆఫీస్ కూడా తీసుకొచ్చి పోసేసి వెళ్ళిపోతాం, అంతే కదా. అంటే మా పిల్లలకు ప్రాబ్లం వచ్చేటప్పుడు మీకు రావాలి కదా ప్రాబ్లము. మా బండి ఖర్చుతో మేము తీసుకొచ్చి పోస్తాం. నిన్న ఒక వ్యక్తి ఏం చేస్తుండ్రు, నా ముంగట్న వేసేసిపోతుంది. నేను అడిగిన పబ్లిక్, ఏంద్రాబాయ్ ఎక్కడ వేస్తున్నావు అంటే, అందరూ వేసారు కదా అందుకని నేను వేసిన. అందరూ ఏదో బ్యాడ్ వర్డ్స్ నేను వచ్చేస్తుంది, కానీ అందరూ తప్పు పని చేస్తావు, నువ్వు కూడా చేస్తావా? అది కాదు కదా. నువ్వు ఏంటిది, నువ్వు చదువుకున్నావు, నీకు తెలివి లేదా? నీ ఇంట్లో ఇట్లా ఉండదు కదా. నేను పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ప్లీజ్ మీ ఇంట్లోని ఎంత శుభ్రంగా పెట్టుకున్నారో పబ్లిక్ ప్లేస్ని కూడా అదేలాగా పెట్టుకోండి. అంటే చాలా హై క్లాస్ పిల్లలు, మీ పిల్లలు ఏమంటే శాంటమ్ ఏరియా పోతారు, ఏదో పెద్ద స్కూల్కి పోతారు. అంటే మా ఏరియా పిల్లలు ఏమంటే మేము వచ్చి మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉండటం, మాకు ఈ స్కూలే గతి ఉంటుంది. ఓకే, ఈ స్కూలే గతి అంటే మేము ఇక్కడికే రావాలి. మా పిల్లలు పోయేటప్పుడు మీరు కార్ బైక్లో దించుతారు,
మీకు అన్నీ ఉంటుంది. మాకు కొంతమందికి కార్లు లేవు, అవును. బైక్లైనా నడిచి రావాలి. మీకు కూడా కనిపిస్తుంది, ఏగో పిల్లలు ఎంతమంది నడిచిపోతున్నారు, వాళ్ళు చిన్న పిల్లల దాకా నడిచిపోతున్నారు. అలాంటప్పుడు మాకు పబ్లిక్ కూడా అంటున్నా అండ్ జిహెచ్ఎంసీ కూడా అంటున్నా, ప్లీజ్ దీన్ని చూడండి, ఇంకొకసారి రొటీన్ కాకుండా చూడండి. దీనికి ఏమైనా పెద్ద బోర్డు పెట్టండి, లేకపోతే ఒక కెమెరానే ఇచ్చేసి ఓవర్ వేస్తున్నారో వాళ్ళ మీద పెనాల్టీ వేయండి, 5,000 పెనాల్టీ వేయండి. ఆటోమేటిక్గా ఇంకో ఓవర్ రారు కదా, అది నేను అంటున్నా.